రైట్ ఇక నల్గొండ జిల్లాలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సంక్రాంతి తర్వాత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేస్తామని చెప్పిన మాట ప్రకారం విడుదల చేశామని చెప్పారు. రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ సభలో పాల్గొన్న తర్వాత రైతులకు రేవంత్ సర్కార్ ఇక మరో గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. అప్పుడు రుణమాఫీ చేశాం అన్న రేవంత్ ఇప్పుడు నల్గొండ గడ్డ నుంచి మాటిస్తున్నట్లు ప్రకటించారు. ఖాతాల్లో రైతు భరోసా నిధులు పడుతుంటే బీఆర్ఎస్ నేతల గుండెల్లో దడ మొదలు కావాలని చెప్పారు. రైతుకి ఇస్తున్న బోనస్ కావచ్చు, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన 55,000 ఉద్యోగాలు కావచ్చు, ఫ్రీ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్ని పథకాలు మనం అమలు చేస్తున్నాం, ఇంకా చేస్తాం. ఈ గడ్డ మీద నుంచి చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. వాడో వీడో ఏదో చెప్పితే ఎవ్వని మాట వినకండి. ఆనాడు ఒట్టేసి చెప్పిన రుణమాఫీ చేస్తా అని చేసి చూపించిన ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నల్గొండ గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాలలో రైతు భరోసా గలగల పడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెలు లబడబ కొట్టుకోవాలి. అదే విధంగా నల్గొండ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, సన్నాలే పండించండి. సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ పంట కొనే బాధ్యత, చివరి గింజ వరకు కొనే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీ బోనస్ మీ ఖాతాలో పడుతుంది. ఎవడెన్ని చెప్పినా నమ్మకండి. మీరు నమ్మకంగా సన్నాలు పండించండి. రైతు రుణమాఫీ కావచ్చు.